హెల్మెట్ అండ్ కెమెరా అన్ని సెటప్ చేస్తున్నాడు. మళ్ళీ ఈరోజు మోటో బ్లాగ్ అనుకుంటున్నారు కదా, ఎస్ మోటో బ్లాగే. జస్ట్ ఇప్పుడే లేచిన, వాయిస్ కూడా కరెక్ట్ రావట్లేదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు వీడియో ఏంటంటే జాకెట్కి మనం ఫుడ్ తీసుకొచ్చే రెగ్యులర్ స్టోర్ చూపిస్తాను మీ అందరికి. జాకెట్కి ఫుడ్ వచ్చేసి రాయల్ కెనన్ పెడుతున్నాను. ఇంకా వాడు ఇంకా పప్పియే కాబట్టి రాయల్ కెనన్ మినీ పప్పి అనే ఒక ఒక వేరియంట్ అనమాట రాయల్ కెనన్లో. అదైతే తీసుకోవడానికి వెళ్తున్నా ప్రజెంట్. ఆ స్టోర్ వచ్చేసి శ్రీ ఉషా అని ఉప్పల్లో చాలా ఫేమస్. అండ్ నాకు ఎంటైర్ హైదరాబాద్లో బెస్ట్ డిస్కౌంట్ ఇచ్చేదంటే రాయల్ కెనన్ పైన మనోడు ఒక్కడే యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. ఇంకా బెటర్ డిస్కౌంట్ ఏదైనా ఇచ్చేవాళ్ళంటే జస్ట్ పుట్ దాట్ పెట్ స్టోర్ అండ్ అడ్రస్ ఇన్ ద కమెంట్ సెషన్. జాకెట్కి ఇంతకు ముందు అయితే రెగ్యులర్గా రాయల్ కెనన్ 1 kg ప్యాకెట్స్ అంటే లైక్ 800 grams సంథింగ్ వస్తుంది ప్యాకెట్. అది తీసుకునేవాడిని. ఎంఆర్పి పైన అయితే 18% సమ్ డిస్కౌంట్, 18% ఇచ్చేవాడు డిస్కౌంట్. అలా కాస్ట్ వచ్చేసి 780 రూపీస్ అవుతుండే. సో అది 1 weekలో ఫినిష్ చేసేస్తున్నాడు మన జాకెట్ అయితే, అవ్వగొట్టేస్తున్నాడు అని చెప్పేసి ఒకేసారి 4 kgs ప్యాకెట్ కూడా దొరుకుతుంది రాయల్ కెనన్లో. సో అదే తీసుకుందామని, లాస్ట్ టైం కూడా అదే తీసుకున్నాను, అంతకుముందు సారి కూడా అదే తీసుకున్నాను, ఈసారి కూడా అదే తీసుకుందామని అయితే స్టార్ట్ అయిపోయినా. బయట అడిగిన ఆ బాయ్ కూడా వెటనరీ హాస్పిటల్ ముందు, వాడు 15% అన్న డిస్కౌంట్. వద్దులే బెటర్, మా ఇంటి దగ్గరనే ఉంది, ఇంత దూరం వచ్చి నేను 15%కి తీసుకొని పోవాలా అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేసిన అనమాట. ఎలా అయినా ఫుడ్ ఉంది, అవసరం లేదు అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసి ఈరోజు అయితే ఫుడ్ అయిపోయింది కాబట్టి ఇంట్లో నుంచి కాల్ వచ్చింది, జస్ట్ బయటికి వెళ్తున్నావు కదా అలానే ఫుడ్ కూడా తీసుకొని వచ్చేసేయని. ఎవడో వెనకాల నుంచి హారం కడుతున్నాడు అప్పటి నుంచి పదే పదే. సో ఫుడ్ అయితే తీసుకొని వచ్చేసేయాలి. ఫుడ్స్లో నేను చాక్గాడికి అంత డిఫరెంట్గా ఏం ట్రై చేయలేదు. వాడు నా దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి 4 months మధ్యలో బేబీ పప్పి వచ్చిందనమాట. ఆ టైంలో వాడికి సెల్ల కూడా ఏం పెట్టలేదు. నేను పెట్టడం వాడు కెనన్ క్రీక్ అని పెట్టిండు ఫుడ్. నేను అక్కడి నుంచి డైరెక్ట్ ఎన్ఎన్డి అలవాటు చేసిన వాడికి. ఎన్ఎన్డి తర్వాత రాయల్ కెనన్ పెట్టిన, ఎన్ఎన్డిలో చికెన్ అండ్ పంకిన్ పెట్టిన, మళ్ళీ రాయల్ కెనన్ పెట్టిన. తర్వాత ఒకసారి ఎందుకో వెయిట్ గెయిన్ అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు అని చెప్పేసి మేము ఏం చేసినామంటే ఎన్ఎన్డిలో ల్యాంబ్ ట్రై చేసిన. వన్ ప్యాకెట్ అంటే లైక్ 1 kg 800 grams 900 grams ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే ట్రై చేసిన. అది కూడా అంత పెద్దగా ఏం అనిపించలేదు నాకు. సో మళ్ళీ బ్యాక్ టు రాయల్ కెనన్. ఒక వెటర్నరీ డాక్టర్ని అడిగితే ఇలా ఫుడ్ చేంజ్ చేస్తే స్కిన్ పైన ర్యాషెస్ ఏమైనా వస్తుంటాయి, ఫుడ్ చేంజ్ చేసినప్పుడు ఒక 2 daysలోనే నీకు లైక్ ఇట్లా స్కిన్ పైన ర్యాషెస్ కనబడుతుంటాయి, కొంచెం చూసి అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్లీ పాత ఫుడ్ పెట్టు అని అన్నాడు. ఇంకా జాగ్గాడికి అయితే రైస్ ఏం అలవాటు చేయలే. ఇప్పుడే మా మమ్మీ పెరుగు అవన్నీ అలవాటు చేస్తుంది వాడికి. లైక్ ఏంటంటే డైలీ 3 times రాయల్ కెనన్ అవుతుంది అని చెప్పేసి, కాస్ట్ కూడా పెరిగిపోతుంది అని చెప్పేసి ఇప్పుడిప్పుడే పెరుగు అలాంటి చిన్న చిన్న థింగ్స్ అయితే అలవాటు చేస్తుంది. బనానా, పెరుగు, ఇంకా యాపిల్స్, ఇవన్నీ అలవాటు చేస్తున్నారు మా ఇంట్లో జాక్ బాబుకి. సో అలా ల్యాంబ్ అయితే నాకు ఎంత పెద్ద, అదేంటి ల్యాంబ్ అంటే ఎన్ఎన్డి ల్యాంబ్ అయితే పెద్ద నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. సో మళ్ళీ రాయల్ కెనన్కి వచ్చేసినాం. అది స్టోరీ. పోలీస్ అన్నలు చూడండి, ఫైన్లు వేయడానికి రెడీగా ఉన్నారు, కానీ అలానే ఫైన్లు తీసుకున్న డబ్బులతో రోడ్లు వేయడానికి మాత్రం ప్రభుత్వానికి ఎందుకో మరి మొండి చెయ్యి. ప్రజలంటే ఎందుకో అంత ప్రజలు సేఫ్టీ, రోడ్డు పైన ప్రజలు సేఫ్గా వెళ్ళాలి, కింద పడకుండా గుంతలలో పడి అని కన్సర్న్ మాత్రం లేదనే చెప్తాను నేనైతే. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓహో అదా సంగతి. పోలీసు వాళ్ళందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ అనమాట, అందుకే ఇక్కడ ఉన్నారు. వా 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 అది స్టోరీ. మన వెటనరీ షాప్ వచ్చేసి ఉప్పల్ మార్కెట్ కి ఆనుకొని ఒక పక్క గల్లీ ఉంటుంది అనమాట, అక్కడ ఉంటుంది. చూపిస్తాను చూడండి, శ్రీ ఉషా అని అలా కనబడుతుంది కదా, ఇంతకుముందు పాత షాప్. హాయ్, రాయల్ కెనన్ మినీ పప్పి 4 kgs. అది మన జాక్ బాబు ఫుడ్ అయితే. రాయల్ కెనన్ మినీ పప్పి 4 kgs. ఎనండి ల్యామ్ ఉందా ఇందులో 4 kgs? 2.5 హైయెస్ట్. అది ఎంత పడుతుంది ప్రైస్? ఓకే, లాస్ట్ టైం నేను చిన్నది 1 kg ప్యాకెట్ తీసుకున్నా, అంత ఎఫెక్టివ్ ఏం అనిపించలేదు. సో ఈసారి రాయల్ కెనన్ రెగ్యులర్గా పెడుతున్నా కదా, ఇదే తీసుకుందాము. లాస్ట్ టైం మీరే కదా సజెస్ట్ చేసారు ల్యాంబ్, రైట్? మీరే సజెస్ట్ చేసింది. అది వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంటే మీరు ఒకసారి మార్చండి అని చెప్పినారు. అది బాగానే తింటుంది, ఇది బాగానే తింటుంది, కాకపోతే నాకు అంత డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. రాయల్ కెనన్ తోటి గ్రోత్ కొంచెం బెటర్ అనిపించింది. ఓకే చలో, ఇది ఎంత పడుతుంది ప్రైస్? జీపే అయితే 20%.
ఓకే. అదంట స్టోరీ. కార్డ్ అయితే డిస్కౌంట్ తగ్గుతది. గూగుల్ పే, ఫోన్‌పే అయితే 20% ఇస్తాడు. హ్మ్. అది స్టోరీ. అన్న అయిపోయింది. డన్ విత్ ద జాక్స్ ఫుడ్ షాపింగ్. తీసేసుకున్నాం 4 కేజెస్. 4 కేజెస్ వచ్చేసి జాక్‌గాడికి అయితే 1 మంత్ వస్తది. 4140 రూపీస్ ఎంఆర్‌పీ. దానిపైన 20% డిస్కౌంట్ ఇచ్చిండు. అదే కార్డ్ స్వైప్ చేస్తే డిస్కౌంట్ అనేది తగ్గుతదనమాట. 17% ఏమో ఇస్తాడంట. నేను అనుకుంది రాంగ్ అయిందనమాట. ఇంకా అన్న మనకి డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చిండు. ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఫర్ బయింగ్ ఫుడ్ ఫ్రమ్ హియర్, ప్లీజ్ డూ బై. ఫర్ చేసినందుకు పర్సెంటేజ్ అయితే అసలు నాకు ఎక్కువ ఇచ్చిండు అని అయితే నేను అసలు చెప్పాను. నేను రెగ్యులర్గా వస్తాను కాబట్టి 20% ఇచ్చిండు. నేను చాలా అంటే చాలా ఫ్రెండ్లీ అనమాట ఆ అన్నయ్య. చాలా అంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాను. రైట్ ఫ్రమ్ గుడ్డు కూడా కాదు, రాజుగారు ఉన్నాడు కదా, వాడికి ఫస్ట్ పెడిగ్రీ తీసుకొచ్చిన అనమాట మా డాడీ. అప్పుడు ఈయనే తీసుకొచ్చిందంట. అప్పటి నుంచి ఇట్లా వస్తుంటే రెగ్యులర్గా వస్తుంటాం కదా. అప్పుడు 1 kg ప్యాకెట్స్, జాక్ గాడికి కూడా 1 kg ప్యాకెట్స్ వచ్చినప్పుడు ఎవ్రీ వీక్ లేదంటే 1.5 వీక్ ఒకసారి వచ్చేవాళ్ళం. అలా బాగా అంటే బాగా క్లోజ్ అయిపోయాడు. ఇందాకనైతే వర్షం పడుతుండే హైదరాబాద్లో, లైక్ పెట్ స్టోర్కి వెళ్తుంటే. హైదరాబాద్లో క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉండేది అయితే తెలుస్తలేదు. బ్రేక్ఫాస్ట్ రైడ్ పోదాం అని ఒకవేళ వర్షం పడితే బిస్కెట్ అయిపోతాం. మన రైడింగ్ గేర్ కూడా లేదు. అండ్ వీ డోంట్ డ్రైవ్ దట్ ప్రొఫెషనల్లీ. అంటే ఎన్ఎస్ వేసుకొని లాంగ్ వెళ్తాను, ప్రాబ్లం ఏం లేదు. లాంగ్ వెళ్ళాలంటే నిజం చెప్పాలంటే ఎన్ఎస్ అనే కాదు, ఈ గ్లామర్ వేసుకొని కూడా వచ్చు. ఈ గ్లామర్ వేసుకొని నేను 2 times 3 times నల్గొండ కూడా పోయినా. అది ఈవినింగ్ సరదాకి వెళ్ళిన. ఇట్లా ఫీల్ నాకు ఆ స్ట్రెస్ అనిపిస్తే మాత్రం పక్కా అంటే పక్కా వెళ్తుంటా ఇట్లా లాంగ్. ఇట్లా ఆఫీస్ నుంచి అటు నుంచి అటే, లేదంటే అనుకోని వెళ్తుంటా, లేదంటే ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఇలా లాంగ్ వెళ్తుంటా. ఈసారి మాత్రం ఒక అడ్వెంచర్ చేయాలనుకుంటున్నా గ్లామర్ తోటి. మరి నాకు గ్లామర్ సపోర్ట్ చేస్తుందో లేదు, ఎందుకంటే ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 52-53,000 తిరిగింది. ఈ గ్లామర్ సపోర్ట్ చేస్తుందో లేదో నాకు తెలియదు. సో అందుకే నేను కొంచెం డౌట్గానే ఉన్నాను ప్రెసెంట్. ఇంకా డైలమాలో ఉన్నాను, ఆలోచిస్తున్నాను గ్లామర్తో డే చేయాలా లేదని. ఏదైతే అది అవుతుంది అని ఇంకా ఒకసారి డిసిజన్ అయితే తీసుకుంటా. పోతే లాంగ్ వెళ్తుంది దీనిపైన. మల్లన్న సాగర్కి వెళ్ళినా కదా, ఈసారి కొండపోచమ్మ సాగర్ అండ్ రంగనాయక్ సాగర్. కొండపోచమ్మ సాగర్ ఏమో హైదరాబాద్ షామీర్పేట్కి దగ్గర ఉంటుంది. షామీర్పేట్ దాటిన తర్వాత రంగనాయక్ సాగర్ ఏమో మల్లన్న సాగర్ దాటిన తర్వాత సిద్దిపేటలో రంగనాయక్ సాగర్ ఉంటుంది. రంగనాయక్ సాగర్ వచ్చేసి 2 TMC అనమాట. ఆడికెళ్ళి వాటర్ ఎత్తేసి మల్లన్న సాగర్లో వస్తుంది. సరే ఆ బ్లాగ్ కవర్ చేద్దామని ఈ 4 days హాలిడేస్ వచ్చినాయి కదా అని అనుకున్నా. ఇక గ్లామర్ సపోర్ట్ చేస్తానైతే పోవుడే అనమాట. పెట్రోల్కి అయితే ఇంకో చదవలేదు. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. పెట్ పేరెంటింగ్ గురించి, పెట్ కేర్ గురించి నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, మా జాగ్గాడికి ఇంకా ఫుడ్ ఇంప్రూవ్మెంట్ అలాంటి సజెషన్స్ ఏమైనా ఉంటే డూ కామెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. Hope you have enjoyed this video. Do check out Sri Usha Vet Store and like, share and subscribe to our YouTube channel. Your Kanna Reddy signing off for the day.